అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జనవరి 26వ తేదీ సోమవారం నాడు చాలా పవిత్రమైన భీష్మాష్టమి వచ్చింది. రథసప్తమి తర్వాత రోజు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టమి తిథినాడు తన ప్రాణాలు విడిచిపెట్టాడు. మన పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే స్తుతించాడని చెప్తారు. గంగాదేవి కుమారుడు భీష్ముడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తప్పక కొన్ని నియమాలు పాటించాలి. దాంతో పితృదోషాలు తొలగిపోతాయి. సంతానం లేకపోయినా సంతానం రావడంలో సహాయం, అలాగే ఆరోగ్యంగా ఉండడం, సంపదలు కూడుకోవడంలో కూడా లాభం వస్తుంది. ముందు ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల జనవరి 26వ తేదీన సోమవారం భీష్మాష్టమి వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. నీటిలో కొంత నువ్వులు కలిపి స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ పోతాయి. రథసప్తమి నుండి ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం పెట్టి నమస్కారం చేయండి. మీ ఇంట్లో తులసి ఉంటే తులసి దగ్గర నీ దీపం వెలిగించి దీపారాధన చేయండి. ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. అలాగే విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి. ఈ రోజున తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలు చదివితే మంచి భాగ్యం వస్తుంది. ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే విష్ణు సహస్రనామం మొదలైంది. ఈ రోజున విష్ణు సహస్రనామం చదవలేని వాళ్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు జపించాలి. ఈ భీష్మాష్టమి రోజున ఏం చేసినా చేసుకోకపోయినా భీష్ముడికి తర్పణం చేయాలి. భీష్ముడు బ్రహ్మచరి, ఆయనకు సంతానం లేదు. కాబట్టి భీష్ముడు చనిపోయిన ఈ భీష్మాష్టమి రోజు ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటూ తర్పణం చేయాలి. అనుగ్రహం కలగొంటే నెల ముగిసే ముందే మీ కష్టాలు అంతా పోతాయి. భీష్ముడికి తర్పణం చేయడం వల్ల సంతానం లేని వాళ్లకి తప్పకుండా పిల్లలు కలుగుతారు. అలాగే మీరు కోరుకున్న అన్ని విషయాలు వెంటనే నెరవేరతాయి. ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు అన్నీ సరిగా పోతాయి. ముఖ్యంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న జంటలు ఈరోజు భీష్ముడికి తర్పణం చేస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవరూ వదిలిపెట్టకండి. ఈ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీ మనసులో భీష్ముడిని గుర్తు చేసుకుని తర్పణం చేయండి. తల్లిదండ్రులు ఉన్నవారు అయినా లేకపోయినా ఎవరైనా చేయొచ్చు. సరే, ఈ రోజున భీష్ముడికి తర్పణం చేయొచ్చు, మాకు ఇలాంటి ఆచారాలు లేవని, కాబట్టి తర్పణం చేయొచ్చా అని చాలా మందికి సందేహం ఉంటుందేమో. మీకు ఎలాంటి ఆచారాలు లేకపోయినా ఈ అద్భుతమైన భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం చేసి అష్టైశ్వర్యాలు సులభంగా పొందండి. మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో నీళ్లు నింపి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసుకోండి. ఆ రాగి చెంబును మీ చేతిలో పట్టుకొని కుడి చేతి వేళ్ల చివర నుంచి ఆ నీటిని కిందకు వదిలేయండి. నీటిని కిందకు వదిలేటప్పుడు మీ మనసులో భీష్ముడిని గుర్తుంచుకోండి. తలుచుకుని నమస్కారం చేసుకోండి. ఇలాగే మీ ఇంట్లో సులభంగా తర్పణం చేయొచ్చు. ఈ భీష్మాష్టమి రోజున భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం కూడా తినకూడదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా విష్ణు సహస్రనామాలు చదవడం లేదా వినడం తప్పనిసరి. ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజే భీష్ముడు శ్రీకృష్ణుడికి విష్ణు సహస్రనామాన్ని చెప్పాడు. కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే చాలా పుణ్యం వస్తుంది. ఈ రోజు అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి. మరి భీష్మాష్టమి రోజున ఒక పూట ఉపవాసం కూడా ఉండాలి. దాంతో చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సోమవారం తప్పకుండా ఆవుకే అరటి పండ్లు తినిపించాలి. భీష్మాష్టమి రోజున గోమాతకి అరటి పండ్లు తినిపిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు గోధుమను నీళ్లలో నానబెట్టి అందులో బెల్లం కలిపి ఆవుకే తినిపించి నమస్కారం చేయండి. మీ అప్పులన్నీ ఏదో ఒక రకంగా తీరిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ భీష్మాష్టమి రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడి ముందు నిలబడి ఆదిత్య హృదయం పఠించండి. అలా చేస్తే మీ కోరికలు నెరవేరతాయి. ఉద్యోగం వెంటనే వస్తుంది. అలాగే ఈ సోమవారం సాయంత్రం మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించి ఆ దీప నూనెలో 2 కర్పూరం బిళ్ళలు వేసుకోండి. కర్పూరం ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది.
అలా దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అని 108 సార్లు జపించండి. డబ్బు విషయంలో బాగా ఎదుగుతారు. వ్యాపారాలు చేసే వాళ్ళు ఈ భీష్మాష్టమి రోజున మీ వ్యాపార స్థలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వ్యాపారాల్లో నష్టాలు లేకుండా ఎక్కువ లాభాలు వస్తాయి. వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ భీష్మాష్టమి నేడు పసుపు రంగు దుస్తులు వేసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణ వారి ఫోటో ముందు ఆవునాయతో దీపం వెలిగించి ఓం కాత్యాయన్యాయ నమః మంత్రం 108 సార్లు జపించాలి. లేక రాధాకృష్ణ విగ్రహానికి మల్లె పూల మాల పెట్టి నమస్కారం చేసుకోండి. పెళ్లి కాలేదంటే త్వరగా పెళ్లి కుదురుతుంది. అదేవిధంగా ఈ సోమవారం సాయంత్రం మీ దగ్గర ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. భీష్మాష్టమి రోజున విష్ణు దేవాలయంలో దీపం వెలిగిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, దంపతుల మధ్య ప్రేమ లేకపోతే ఈ భీష్మాష్టమి సాయంత్రం మీ పూజగదిలో ఉన్న శ్రీకృష్ణుడికి ఆవునెయ్యితో ఏదైనా తీపి వంట సమర్పించండి. ఆ తర్వాత ఆ తీపిని భార్యాభర్తలు కలిసి తినండి. శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో దంపతుల మధ్య మాటిత కేఫలీ కబళ్లు పోతాయి, ప్రేమ పెరుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి సుఖసంతోషాలతో ఉండాలంటే ఈ భీష్మాష్టమి రోజున విష్ణు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తికి తులసి గుండ్రే మాల పెట్టండి. అలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషించి మీ ఇంటికి ధనం, సంపద కురిపిస్తారు. ఇక ఎవరి పేదరికం కష్టాలు ఉంటే వారు ఇలా చేయాలి. భీష్మాష్టమి రోజున ఒక గిన్నెలో నల్ల నువ్వులు నింపి వాటిపైన బెల్లం పెట్టి ఎవరికైనా దానం చేయండి. ఇలాగే చేస్తే పేదవారైనా వెంటనే ధనవంతులు అవుతారు. ఈ భీష్మాష్టమి రోజున పిల్లలందరూ మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇంట్లో పెద్దలకు కూడా నమస్కారం చేయండి. భగవద్గీత చదివేవారు ఈ రోజున తప్పకుండా 12వ అధ్యాయం చదవాలి. ఇంకా ఈ భీష్మాష్టమి రోజున పేదలకు బియ్యం దానం చేయడం తప్పనిసరి. ఈ పవిత్ర భీష్మాష్టమి రోజున ఎవరికైనా బెదిరించకుండా చెప్పాలి. ఎవరిపై కోపం చూపించకూడదు. ఆహారం విషయానికి వస్తే మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి తక్కువగా ఉండాలి. ఇలానే ఈ భీష్మాష్టమి రోజున కొన్ని పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.